ఉమ్మడి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచి మొదటిసారి కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న డీకే అరుణమ్మకి ఈ నెల 10వ తారీఖున జరిగే సన్మాన సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. 10 నుంచి 15 బైక్లపై ర్యాలీగా బయలుదేరి ఏబీకే ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్, బీజేపీ కోస్గి మండల అధ్యక్షులు సిబి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు బీడీలు శ్రీకాంత్, శ్రీపురం వెంకటయ్య, విజయభాస్కర్ రెడ్డి, అంబాదాస్, గంగిరెడ్డి, కుండ్లు విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10వ తారీఖు కొడంగల్ నియోజకవర్గం తరఫున మన పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారిని కృతజ్ఞత సభ, సన్మాన సభ ఏర్పాటు చేయాలని ఈ నెల 10వ తారీఖు కోస్గిలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో సన్మాన సభ ఏర్పాటు చేయడం నిర్ణయించమైనది. కావున ఆ రోజు 10వ తారీఖు ఉదయం 10 గంటలకు కోస్గి రామాలయం నుండి ఊరేగింపుగా బైక్ ర్యాలీతోని శివాజ్ చౌక్ నుండి ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుంది. మరి అక్కడ కొడంగల్ నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున సన్మాన సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 11:30 వరకు మరి కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల మరి 2 కొడంగల్ కోస్గి మున్సిపాలిటీ పరిధిలో అన్ని కొడంగల్ నియోజకవర్గంలోని బూతు అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యవర్గ సభ్యులు మరియు అన్ని మండల పార్టీ అధ్యక్షులతో పాటు మండల కార్యవర్గము మరి నియోజకవర్గంలోని ఏదైతే పదాధికారులు, బాధ్యత గల మండల పార్టీ నాయకులు కానీ, జిల్లా పార్టీ పదాధికారులు కానీ, అన్ని రకాల పదవులు ఉన్న వాళ్ళందరూ ఈ సన్మాన సభకు మరియు మనం ఏదైతే కొడంగల్ నియోజకవర్గం నుంచి అరుణమ్మ గారికి ఎన్ని వేల ఓట్లు వేసి గెలిపించినామో అట్లా ఓటేసిన ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలిపి మరి పార్లమెంటు సభ్యురాలైనటువంటి అరుణమ్మ గారిని సన్మానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల మున్సిపాలిటీ పరిధి లోపల అన్ని బూతుల నుంచి పెద్ద ఎత్తున యువకులు, ముఖ్య నాయకులు అందరూ రావాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి ఈ సభని ఈ సందర్భం కోరడం జరుగుతుంది. కావున ఆ రోజు తప్పకుండా 10 గంటలకు సమయం ఇక్కడ కొడంగల్ తర్వాత మళ్ళీ షాద్నగర్ ఉంటుంది కాబట్టి లంచ్ తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారు 10:15కు